రైతులను కూలీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ దని నిజామాబాద్ ఎంపీ ధర్మపురియే ఆరోపించారు. ఇక మంచి స్థలాలు ఎకరాల భూములు ఉన్న వారు కూడా ఇవాళ గల్ఫ్ కు వెళ్లి కూలీలుగా పనిచేసుకుంటున్నారని ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో దర్యాప్తు సంస్థలు లేవని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏం జరుగుతుందో సీబీఐకే తెలుసన్నారు. ఇక మాకు నోటీసులు వస్తే సహకరిస్తామని కేసీఆర్, కేటీఆర్, కవిత చెప్పారని, ఇప్పుడు సీబీఐ, కవిత మధ్య ఏం జరుగుతుందో తమకేం తెలుసన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇది రేపటి నాడు అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఛార్జ్షీట్ చేయడానికి, భారతీయ జనతా పార్టీ యొక్క ఎన్నికల ప్రణాళిక రూపొందించేటప్పుడు వాటికి దానికోసము మంచి ఇన్పుట్ కూడా ఇది పనికొస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ కేసీఆర్కి మేము చేసే అధ్యయనంలో 50-60% తెలుసు అని చెప్పినే, కానీ చేసే మనసు లేదు. దోపిడీ తప్ప, రాష్ట్ర ప్రభుత్వ ప్రజల దోపిడీ తప్ప వేరే దాని మీద చిత్తశుద్ధి, ఫోకస్ లేదు. మొన్న అక్టోబర్ 18 నాడు అనుకుంటా మా కమిటీ తరఫున ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్లో విద్యుత్ రంగం మీద టీఆర్ఎస్ ఎట్లా వైఫల్యం చెందింది, రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టే పరిస్థితి ఉందని మేము చెప్పడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ తర్వాతనే మేడం గారికి నా మీద కోపం వచ్చి మా ఇంటి మీద దాడి చేసి, ఇది రేపటి నాడు అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వం